నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు 6 టీవీ. నేను సోనియా. డీటెయిల్ చూస్తే తిరుమల శ్రీవారి ఆలయంపై తరచూ విమానాలు చక్కర్లు కొనడంపై భక్తులు మండిపడుతున్నారు. ఆలయంపై ఫ్లైట్లు ఎగరడంపై టీటీడీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఘటనలపై పలుమార్లు విమానయాన శాఖకు ఫిర్యాదు చేసింది. ఆలయ పరిసరాలను ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని కోరుతోంది. తిరుమల పవిత్రతకు భంగం కలగకుండా టీటీడీ అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ పదే పదే విమానాలు సంచరిస్తున్నాయి. తాజాగా ఆలయంపై మరోసారి విమానం ఎగరడం హాట్ టాపిక్ గా మారింది. ఉదయం 10 గంటల సమయంలో ఆలయ గగనతలం నుంచి వెళ్ళింది. ఆలయంపై నుంచి విమానాలు వెళ్లడం నిషేధమని ఆగమ శాస్త్రం చెబుతోంది. తిరుమల శ్రీవారి ఆలయంపై తరచూ విమానాలు చక్కర్లు కొనడంపై భక్తులు మండిపడుతున్నారు. ఆలయంపై ఫ్లైట్లు ఎగరడంపై టీటీడీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఘటనలపై పలుమార్లు విమానయాన శాఖకు ఫిర్యాదులు చేసింది. ఆలయ పరిసరాలను ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని కోరుతోంది. తిరుమల పవిత్రతకు భంగం కలగకుండా టీటీడీ అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ పదే పదే విమానాలు సంచరిస్తున్నాయి. తాజాగా ఆలయంపై మరోసారి విమానం ఎగరడం హాట్ టాపిక్ గా మారింది. ఉదయం 10 గంటల సమయంలో ఆలయ గగనతలం నుంచి వెళ్ళింది. ఆలయం పైనుంచి విమానాలు వెళ్లడం నిషేధమని ఆగమ శాస్త్రం చెబుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా తిరుమల ప్రతినిధి గోపి ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఎస్ గోపి, చెప్పండి, పదే పదే శ్రీవారి ఆలయ గగనతలం నుంచి విమానాలు ఫ్లై కావడంపై టీటీడీ ఏ విధంగా స్పందిస్తోంది? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? సోనియా, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం పరమైనటువంటి తిరుమల దేవస్థానం పదే పదే తిరుమల శ్రీవారి ఆలయంపై కూడా విమాన రాకపోకలు తరచునే వస్తున్నాయి. అయితే దీనిపై కూడా ఇటు అర్చక స్వాములు, అదేవిధంగా ఆగమ సలహా మండలి సభ్యులు కూడా తిరుమల శ్రీవారి ఆలయం కూడా విమానాల రాకపోకలను పూర్తిగా నిషేధించాలని చెప్పి కూడా టీటీడీ బోర్డు రెజల్యూషన్ కూడా పాస్ చేసి కేంద్ర ప్రభుత్వ విమానయాన శాఖ అయితే పంపించారు. అప్పటి చైర్మన్ గా ఉన్నటువంటి బాపిరాజు కూడా మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా తిరుమలను ఖచ్చితంగా నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని చెప్పి కూడా పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పుడు కూడా తిరుమలను ఎట్టి పరిస్థితుల్లో నో ఫ్లయింగ్ గా చేసే ప్రసక్తే లేదని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి టీటీడీకి అయితే ఒక నివేదిక ఇచ్చారు. అటు తర్వాత ఏదైతే తిరుమల సంబంధించినటువంటి భద్రత విషయంలో కూడా ఎల్కే అద్వానీ పలు సార్లు పర్యటన చేసినప్పుడు కూడా తిరుమల నో ఫ్లయింగ్ జోన్ గా చేయాలని చెప్పి కూడా భద్రతా కమిటీ కూడా సూచించిన మేరకు ఇప్పటికి కూడా దాదాపుగా పదే పదే తిరుమలకి సమీపంలో ఉన్నటువంటి రేణిగుంట నుంచి కూడా తిరుమల శ్రీవారి ఆలయంపై కూడా పలుమార్లు రాకపోకలు వస్తున్నాయని. అయితే ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా ఇది తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో ఉన్నటువంటి పైలట్లకి అయితే ఆఫ్ ద రికార్డ్ గా ఖచ్చితంగా మీరు శ్రీవారి ఆలయం వైపుగా వెళ్ళవద్దు అని చెప్పి ఆఫ్ ద రికార్డ్ గా ఏ విషయం అధికారులు తెలిపినప్పుడు కూడా వాళ్ళు ఖచ్చితంగా ఏదైతే నింగిలోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా రూట్ మ్యాప్ ఏ విధంగా ఉందో అటువైపు వెళ్తుంటారు. ఇది ఖచ్చితంగా దీనిపై కూడా ఇటు కొత్తగా వచ్చిన కూటమి నేతలు కూడా అది తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి పంపితే తప్ప దీనిపై కూడా ఒక నిర్ణయం వచ్చేట్టుగా తెలుస్తుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ గోపి. బోరుగడ్డ నిల్కు ఏపీ